జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఆ ఫోటోలు దించండి, ఆ ఫోటోలు దించు దించు చూసిన దించు. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో పాదయాత్ర చేసి, అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల, యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి శ్రీ రాముడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ, పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ, రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి.